షాలోమ్ అలేఖిం, షాలోమ్ అలేఖిం, షాలోమ్ అలేఖిం. లేఖన భాగాన్ని ధ్యానం చేద్దాం. పరిశుద్ధ మార్కు రాసిన సువార్త 4వ అధ్యాయము 35వ వచనం నుంచి 41 వరకు వాక్య భాగం సారాంశాన్ని మనం ధ్యానం చేద్దాం. ఆ దినం సాయంకాలం అన్నప్పుడు ఆయన అందరికీ పోతున్న వార్త చెప్పగా వారు జనులను పంపివేసి ఆయన ఉన్నపాడ చిన్న దోణిలో తీసుకుని పోయిరి. ఇప్పుడు పెద్ద తుఫాను రేగి ఆయన ఉన్న దోణి మీద అల్ల కొట్టిన దోణి నిండిపోయాను. ఈ లేఖ బాగా ధ్యానం చేసినప్పుడు గొప్ప ఆత్మ సత్యాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మనకు అందిస్తున్నాడు. ఈ లోకంలో మనం జీవిస్తుండగా ప్రత్యేక వ్యక్తులముగా, దేని బిడలముగా, దేని శిష్యులముగా ఈ లోక జీవితయాత్ర కొనసాగించాలి. లోకం నుంచి ప్రత్యేకించాడు, తిరిగా లోకంలోనికి పంపుతున్నాడు. ఈ లోకంలో మనం జీవిస్తుండగా మన జీవితం అనేది చాలా పవిత్రమైనదిగా ఉండాలి. మన లోకస్తులం కాదు, మనం వీఆర్ నాట్ ఆఫ్ ది వరల్డ్. కాబట్టి ఆ లోకం ద్వేషిస్తుంది, లోకం తన వారిని స్నేహిస్తుంది. ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు లోకంలోని పద్ధతులు, లోక సంప్రదాయాలు, లోకం పోకడలు మన జీవితం ప్రవేశించినట్టయితే మన జీవిత నావ మునిగిపోతుంది. ఇంకా మా విశ్వోదయ టీం మేమందరం కూడా కృష్ణా రివర్ దగ్గర ఉన్నాం, బ్రిడ్జ్ దగ్గర, బీచ్ పై దగ్గర. కృష్ణా వాటర్ అంత ప్రవహిస్తున్నది, ఫిల్డ్ విత్ వాటర్. ఈ నీరు గమనిస్తున్నప్పుడు లోకాన్ని సాదృశ్యంగా ఉన్నది. ఈ లోకం అనే నీరు సంప్రదాయాలు, లోక పద్ధతులు విశ్వాసంలో ప్రవేశించినట్టయితే పడవ మునిగిపోతుంది. మనం ఈ సముద్రం మీద ప్రయాణం చేయాల్సిందే. పడవలో ప్రయాణం చేస్తున్నప్పుడు సముద్రం మీదనే, మనం నది మీదనే ప్రయాణం చేస్తూనే ఉంటాం. ఎప్పుడైతే నదిలోని నీరు పడవలోకి ప్రవేశిస్తుందో బిగిన్ టు సింక్. అది మునక ప్రారంభమవుతుంది, మునిగిపోవడం ప్రారంభమవుతుంది. విస్తారమైన లోక పద్ధతులతో ఈనాడు క్రైస్తవ సంఘము నింపబడి ఉన్నది, సార్వత్రిక సంఘము నింపబడి ఉన్నది. ఈ లోకం అనేది కాదు. ఈ లోక పద్ధతులు ఆనాడు కూడా లోక సంప్రదాయాలు, దైవోపదేశాలు భావించి శాస్త్ర పరిశీలన వారు ఆచరిస్తూ ఉన్నారు. దినాలు ఆచరిస్తూనే ఉన్నారు, పండుగలు ఆచరిస్తూనే ఉన్నారు. దేవుని కలమైన కావు. లోకమైన లోకల వాటి ప్రేమించకూడి ఈ తండ్రి పుట్టినవి కావు. శరీరాశ, నేత్రాశ, జీవడమ్మం ఇవన్నీ తండ్రి వల్ల పుట్టినవి కావు, కలిగినవి కావు. ఇవి ఈ లోకం అనేది దుష్ట చేతిలో ఉన్నది. Allow the water of worldliness into our hearts will begin to sink. లౌకిక తత్వము, లౌకికాన్ని మన జీవితం అనుమతించినట్టయితే, సంఘ జీవితంలో, వ్యక్తిగత జీవిత కుటుంబం అనుమతించినట్టయితే, ఆ నీరు లోపల ప్రవేశించినట్టయితే నిజముగా మునిగిపోతాం, కొట్టుకొని పోతాం. ఇంకా కాబట్టి భయంకర స్థితిగతులైన ఆధునిక క్రైస్తవ సార్వత్రిక సంఘం ఉన్నది. క్రైస్తవ విశ్వాసం ఉన్నాడు. Along with the water of wilderness in our lives leads eternal damnation. లోక పద్ధతుల నీరును నీలోనికి అనుమతించినట్టయితే, అది ప్రవేశించినట్టయితే నిత్య నాశనం లభిస్తుంది. అపొస్తలుల పౌలుతో చాలా మంది ఉన్నారు, గమనించారు. దేమనవాడు ఉన్నాడు. కొంతకాలానికి
లోకాన్ని ప్రేమించి స్నేహించి వెళ్ళిపోయాడు. లోకమాత నాయన ఉన్నాడు అంటాడు. Some people love the world. దేవుడు లోకాన్ని ప్రేమించాడు. యోహాను సువార్త 3:16 ప్రకారం లోకాన్ని ప్రేమించాడు అంటే పాపిని ప్రేమించాడు, కానీ లోకంలో వాడిని ప్రేమించలేదు, ఆయన ఆశించలేదు, వాడిని వెంపర్లాడలేదు, వాడిని అనుమతించలేదు. Jesus was tempted by Satan to adopt worldly policies, worldly principles, worldly tactics to attack the people. తనను ఆకర్షింప చేసుకోవడానికి లోక పద్ధతులు చూపించాడు. మత్తయి సువార్త 4వ అధ్యాయంలో adopt these principles. Why sufferings? ఇవన్నీ ఎందుకు? ఇవన్నీ కూడా సులువుగా మనసు ఆకర్షణ పద్ధతులను చెప్తాను, ఈ ఫాలోగా. అందుకొకటేమనగా డూ సెన్సేషనల్ థింగ్స్ అండ్ పీపుల్ కమ్ టు యూ. అనేక నీ దగ్గరకు వస్తారు. పైన కింద దుమ్మికితే రాళ్ళు రొట్టెలుగా చేసుకుంటే ప్రజలు నీ వైపు వస్తారు. దట్ ఇస్ ద వాటర్ ఆఫ్ దిస్ వరల్డ్, వరల్డ్లీనెస్. అనుమతిస్తున్నాం మనం. సంఘం చిన్నగా ప్రారంభమై పెద్ద సముద్రం అయిపోతుంది. కాబట్టి డోంట్ అలౌ ద వాటర్, వరల్డ్లీనెస్ టు యువర్ లైఫ్. అది నిశ్చిత అనుమతిస్తే నిజముగా నువ్వు కొట్టుకొని పోతావు. ధోని అలలతో నిండిపోయినది. ప్రభు అక్కడ ఉన్నాడు కాబట్టి వారు రక్షించాడు వాడిని. కాబట్టి ప్రియులారా, మన ఈ లోకంలో ముందు సాగిపోతానుగా డోంట్ ఫాలో ది వరల్డ్లీ టాక్టిక్స్, వరల్డ్లీ ప్రిన్సిపల్స్. I don't follow the pattern of the world according to Romans 12:1-2. ప్రభుకి ఏది ప్రీతికరమైన పరీక్షించి తెలుసుకొని నీ మనసు రూపాంతరం చెందితే పరలోకం నీకు లభిస్తుంది. ఆ రీతిగా ఆ భాగ్యాన్ని పొందుకున్న పరిశుద్ధాత్మ దేవుడు శక్తిని దయచును గాక. ఆమేన్. మహాగణుడ మహోన్నత యేసయ్య మీకు స్తోత్రాలు తండ్రి. వాక్యం వింటున్న వీక్షిస్తున్న ప్రతి నీ బిడ్డను బట్టి మీకు స్తోత్రాలు నాయన. లోకంలో ఉన్నాం తండ్రి, లోక పద్ధతులు మేము అనుమతిస్తున్నాం. అవి చాప కింద నీరు వలె ప్రవేశించి మా తండ్రి విశ్వాస జీవితాన్ని, సంఘాన్ని ప్రభువా ముంచి వేస్తున్నది మా తండ్రి. గ్రహించుకొని తేరుకొని ప్రభువా వ్యక్తిగత జీవితంలో, కుటుంబ జీవితంలో, సంఘ జీవితంలో తండ్రి లోకమైన నీరును తండ్రి అనుమతించకుండా తండ్రి అడ్డుకట్ట వేయటకు నాయన, మీతో కలిసి ప్రయాణించుటకు తండ్రి, మీ పద్ధతులు అవలంబించుటకు, మిమ్మల్ని అనుసరించుటకు తండ్రి కృపని ఇవ్వగలందుకు మీకే స్తుతి స్తోత్రాలు చెల్లిస్తూ శక్తిని మాకు దయచేయమని యేసయ్యను ప్రార్థించి వేడుకొస్తున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, మన ప్రభువును రక్షకుడు అని యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం మనందరికీ సదాకాలముతోనే ఉండును గాక. ఆమేన్.